ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. సో మనకి ఈరోజు ఏంటంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీకు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే సో ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కావచ్చు, లేకపోతే హాలిడేస్ కావచ్చు, సో అందరూ ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి చాలా వెబ్సైట్స్లో రిజిస్టర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు కూడా. సో అలాంటి ఒక వెబ్సైట్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఆ వెబ్సైట్ పేరు ఏంటి అంటే మీకు ఇప్పుడు ప్లూరసైట్ అండి. సో మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని నుంచి డైరెక్ట్గా సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇందులో ఏముంటాయి అవన్నీ కూడా చూపిస్తాను. అసలు ఈ ప్లూరసైట్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ముందు గూగుల్లో ప్లూరసైట్ అంటే ఏంటో టైప్ చేద్దాము. సో ఇక్కడ ప్లూరసైట్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే వికీపీడియాలో వచ్చింది. సో ప్లూరసైట్ అనేది సో మనకి అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కావచ్చు, లేకపోతే ఐటీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సో వాటికి సంబంధించిన కోర్సెస్ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో దానికి ఏంటంటే యాక్చువల్గా అయితే ఏంటంటే మనం వాటికి డబ్బులు కట్టాలన్నమాట. డాలర్స్ రూపంలో మనం వాళ్ళకి పే చేయాలి. సో ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకుని సో ఒక 10 days ఫ్రీ ట్రయల్ అనేది ఇచ్చారు. సో మనం 10 daysని ఏంటంటే మనం మన ఇష్టం వచ్చిన కోర్సుని మనం లాగిన్ అయ్యి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అసలు అందులో మనకి ఏమేమి కోర్సులు ఏంటి అంటే సో ఇప్పుడు ఆ కోర్సులు ఏమేంటి అని కూడా చూద్దాము. సో మనకి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది. సో ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ పెద్ద హెడ్డింగ్లో కనిపిస్తుంది అన్నమాట, ఫ్రీ ఏప్రిల్ అని. సో మనకి ఏప్రిల్ నెలలో మీరు రిజిస్టర్ అయితేనే మనకి 10 days ట్రయల్ అనేది వస్తుంది. ఎందుకంటే మేలో కానీ నెక్స్ట్ మంత్ ఎప్పుడన్నా చేసుకుంటే రాదని వీళ్ళు చెప్తున్నారు. సో మరి ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో చూడాలి. సో ఇక్కడ సైన్ అప్ నవ్ అనుకున్నారు కదా. సో ఇక్కడ సైన్ అప్ నవ్ కొట్టామనుకోండి. సో ఇక్కడ మనకి ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ ఏంటంటే సో ఇక్కడ కంపెనీ అనేది ఏంటంటే మనం రాసినారు అయిపోయినా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ సింబల్ లేదు. సో అందరికీ తెలిసి ఇక్కడ పక్కన స్టార్ సింబల్ ఉంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా రాయాలి అని. సో అలాగే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం, ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ లాస్ట్లో ఏంటంటే దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు అగ్రీ యాక్టివేషన్ బెనిఫిట్స్ కొడితే కనుక సో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అన్నమాట, సైన్ ఇన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పని మన ఈమెయిల్ ఐడికి, మన రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది. సో మన అందులో పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోకపోయినా కానీ ఆటోమేటిక్గా మనం లాగిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసలు ఇక్కడ ఏముంటాయి, అసలు ప్రోడక్ట్స్ అసలు ఏముంటాయి, నెక్స్ట్ కోర్సులు ఏముంటాయి కూడా చూద్దాం. సో ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇక్కడ స్కిల్ గురించి అయితే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కోర్సెస్. సో ఇక్కడ కోర్సెస్ వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ అయితేనేమో సో ఇప్పుడు ఆల్రెడీ బర్నింగ్ టాపిక్స్ ఉన్న కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యాంగులర్ జేఎస్, నెక్స్ట్ యాంగులర్, C#, పైథాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఐటీ ఆప్స్ అంటే ఏంటంటే సో దానికి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్, చాలా బంచ్ ఆఫ్ కోర్సెస్ అనేది మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, డేటా ప్రొఫెషనల్ అనగానే దానికి సంబంధించిన బిగ్ డేటా, SQL, Oracle. సో నెక్స్ట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అనగానే సైబర్ సెక్యూరిటీ, వాటికి సంబంధించిన మాల్వేర్ అనాలిసిస్. సో ఇప్పుడు చాలామంది వినే ఉంటారు మనకి ర్యాన్సమ్ వైరస్ అలా వచ్చి మనకి అటాక్ అవుతూ ఉంటాయి సిస్టమ్స్. సో వాటిని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి అవన్నీ కూడా వీటిల్లో చూపిస్తారన్నమాట ఈ కోర్సెస్లో. నెక్స్ట్ బ్రౌజ్ ఆల్ టెక్నాలజీస్ అంటే మనకి కావాల్సిన టెక్నాలజీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న కోర్సు కాకుండా మనకి కావాల్సింది ఏదన్నా ఉందా లేదా సెలెక్ట్ చేసుకోవాలి, చూడాలి అంటే కనుక ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోటోషాప్ గురించి నేర్చుకోవాలి. ఫోటోషాప్ నాకు అక్కడ కనిపించలేదు అనుకుందాం. సో అసలు ఉందా లేదా అని చూసుకుంటే చూడొచ్చు. సో నేను టైప్ చేయడం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అన్నీ వచ్చినాయి అన్నమాట. ఫోటోషాప్, ఫోటో మ్యానిపులేషన్ అలా వచ్చినాయి. సో మనకు కావాల్సిన కోర్సుని మనం ఓపెన్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇంకా అడగలేదు, నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ చూద్దాం, గెట్ స్టార్టెడ్ క్లిక్ చేశాను. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే సో ఏంటంటే ఇక్కడ మంత్లీ ప్లాన్స్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇందాక వీడియో స్టార్టింగ్లోనేమో 10 days ఫ్రీ ట్రయల్ అన్నాడు. సో మరి ఇప్పుడు మంత్లీ ప్లాన్స్ చూపిస్తున్నాడు ఏంటని అనుకోవద్దు. సో ఇదేంటంటే మనం ఇంకా ఏంటంటే సైన్ అప్ అవ్వలేదు కాబట్టి ఇలా చూపించింది. సో మనం సైన్ అప్ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఒకసారి ఆ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను నేను. సో ఇది క్లోజ్ చేశాను. సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను ఆల్రెడీ, అంటే నాకు సైన్ అప్ ఐడి, పాస్వర్డ్ అన్నీ వచ్చినాయి.
నేను లాగిన్ అయ్యి ఉన్నాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ కోర్స్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఆ కోర్స్ పేరు వచ్చేసి మీకు ఎథికల్ హ్యాకింగ్, అండర్స్టాండింగ్ ఎథికల్ హ్యాకింగ్ అని ఉంది. సో ఇప్పుడు ఆ కోర్సులో ఏంటంటే ఇలా వస్తుంది. సో మీకు అన్నీ వివరంగా చెప్తాను, కొంచెం పేషెన్స్గా మొత్తం అన్నీ వింటే మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే మీరు ఏదైనా కోర్సు మీరు సెలెక్ట్ చేసుకుని మీరు నెక్స్ట్ కొట్టంగానే ఇలా వస్తుందన్నమాట. వచ్చాక ఇక్కడ దీనికి మనం పర్సనల్గా ఏంటంటే మనం ఏదైనా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టార్గెట్ పెట్టుకుంది, నేను వారానికి ఇప్పుడు 2 hours నేను ఏంటంటే కోర్స్ చదవాలి అని అనుకున్నాను. సో ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కొట్టంగానే మీకు ఇక్కడ వస్తుంది. సో సెట్ ఏ పర్సనల్ గోల్ అని వచ్చింది కదా, 2 hours a week, 1 hour a week అట్లా వస్తుంది, లేదా 10 minutes a week అట్లా వస్తుంది. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ నాకు ఎక్కువ టైం నాకు స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను 2 hours పెట్టుకున్నాను, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కావాల్సిన కోర్సుకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇందాక మీకు ఫోటోషాప్ చూపించాను కదా, మీకు ఇక్కడ కూడా అదే చూపిస్తాను. ఫోటోషాప్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఫోటోషాప్ కొట్టగానే ఇట్లా వచ్చిందన్నమాట. మనకి మొత్తం అంటే ఇప్పుడు 3 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఫోటోషాప్ ఫర్ క్రియేటివ్ పర్సనల్, ఫోటోషాప్ మ్యానిపులేషన్, నెక్స్ట్ ఫోటోషాప్ డిజైన్, ఆర్ట్, ఇల్యూజన్ అనేది ఉంది. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. 9 courses ఉన్నాయి, 21 hours, 12 courses ఉన్నాయి, 28 hours, 17 courses ఉన్నాయి, 39 hours ఉంది. సో ఫస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. ఓకే, సో అది ఓపెన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వీడియోస్ కింద వస్తాయి అన్నమాట. సో మీరు బిగినరా, లేకపోతే మీరు ఇంటర్మీడియటరా, లేకపోతే మీరు ఎక్స్పర్టరా అడుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకుని దానికి సంబంధించిన కోర్స్ వస్తుంది. అంటే ఫోటోషాప్ అసలు మీకు ఏమీ రాదనుకోండి, సో అప్పుడు ఏంటంటే బిగినర్ మీద క్లిక్ చేయాలి. సో ఫోటోషాప్ తెలుసు, సో తెలిసి ఏంటంటే దాంట్లో మీరు అడ్వాన్స్డ్ ఆప్షన్స్, అడ్వాన్స్డ్ వర్షన్ గురించి నేర్చుకోవాలనుకున్నారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఒక ఇంటర్మీడియట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. లేదా ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్, ఓకే, సో ఎక్స్పర్ట్ ఇంకా అడ్వాన్స్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నారు, సో అప్పుడు మీరు అడ్వాన్స్లోకి వెళ్ళాలి. ఓకే, సో అసలు మనకి ఏం తెలియదు కాబట్టి మనకి ఏబిసిడి కూడా రాదు ఫోటోషాప్లో కాబట్టి, అదే ఇప్పుడు నాకు రాదు కాబట్టి నేను ఇక్కడ బిగినర్లోకి వెళ్ళాను. సో ఇక్కడ బిగినర్లోకి వెళ్ళగానే వీడియో మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, వీడియో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంట్రడక్టరీ వీడియో, నెక్స్ట్ అలా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ వీడియోలో వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్పిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మాట్లాడే ఇప్పుడు భాష వచ్చేసి ఇంగ్లీషే కాబట్టి సో మనకు అర్థమవుతుంది. సో మనకి వీడియో యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇందాక మీకు చూపించిన దాని గురించి చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను ఇందాక ఫస్ట్ తీసుకున్న కోర్స్ ఉంది. సో ఇప్పుడు ఓపెన్ చేసిన కోర్స్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అంటే మీ పేరుతో మీ పేరుతో ఉంటుంది ఇక్కడ ప్రొఫైల్, నోట్స్, హిస్టరీ, అట్లాగే మీకు అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే, ఓకే, సో ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లో ప్రొఫైల్, సెట్టింగ్స్, కమ్యూనికేషన్, పర్ఫార్మెన్స్, డివైజెస్, సబ్స్క్రిప్షన్, ఓకేనా అండి. సో ఇక్కడ ప్రొఫైల్ అంటే అందరికీ తెలిసినట్టే, అదే మీ పేరు, మీ మెయిల్ ఐడి, అలాగే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అవన్నీ ఉంటుంది అనమాట ఆప్షన్స్. సో అలాగే మీ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు, మీరు ఎంతసేపు చూసారు, ఎన్ని మినిట్స్ చూసారు, లేకపోతే మీరు ఎన్ని వీడియోస్ కవర్ చేశారు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు సో ఇక్కడ వేరే డివైజెస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లో రిజిస్టర్ అయ్యారు, మొబైల్లో కూడా మీరు చూసుకోవాలనుకున్నారు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కొట్టగానే మీకు ఇక్కడ చూడండి. సో మీకు ఎక్స్పైరీ డేట్ May 2, 2020 వరకు నాకు ఉన్నది. సో అంటే ఇవాళ 25th, నేను 24th రిజిస్టర్, నియర్లీ నాకు 8 days అలా ఇచ్చారనమాట. అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన 2 days అవుతుంది. సో ఇక్కడ మేనేజ్ యువర్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మేనేజ్ యువర్ సబ్స్క్రిప్షన్ అంటే మీకు ఫ్రీగా 1 week వచ్చింది. ఇప్పుడు నాకు 1 week పైన వచ్చింది. సో దాన్ని నేను ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే నేను డబ్బులు కట్టాలి. సో డబ్బులు కట్టాలంటే ఇప్పుడు అది ఎంత ప్లాన్స్ ఏమిటని చూద్దాం. సో మ్యాక్సిమం మనం డబ్బులు కట్టకుండా నేర్చుకోవడానికి ఇష్టపడాలి కాబట్టి, అదే ఇష్టపడతాం కాబట్టి, సో మనకి కోర్సులో మనకి మీకు నియర్లీ 10 days వస్తుంది కాబట్టి మీరు ఏదైనా కోర్స్ కానీ మంచిగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే పెద్ద బ్యానర్లో ఒకటి చూపించాడు. సో ఇక్కడ ఎర్న్ $20 గిఫ్ట్ కార్డ్ పర్ రిఫర్ అని. సో ఇప్పుడు అన్ని వెబ్సైట్స్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. సో ఎందుకంటే బయట అడ్వర్టైజ్మెంట్స్
సో అలా ఇచ్చుకోవటం కన్నా సో ఇట్లా రిఫరల్ కింద ఇచ్చుకుంటే రిఫర్ చేసిన వాళ్ళకి సో అలాగే అట్లా కూడా చైన్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎల్లో కలర్లో. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎవరి సబ్స్క్రిప్షన్ విల్ నాట్ బి ఏంటంటే మీకు ఆటోమేటికల్ రెన్యూవల్. సో కొన్ని వాటిల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూడెమీ కానీ లేకపోతే ఇంకా వేరే కోర్సెస్ లేదా కోర్స్ ఏదైనా వాటిల్లో ఏంటంటే కోర్స్కి రిజిస్టర్ అయ్యేటప్పుడు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అడుగుతారు. ఆ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ ఆ డేట్కి ఏంటంటే మన డెబిట్ కార్డ్ ఆ క్రెడిట్ కార్డులోంచి ఆ మనీ కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనకు అట్లా మనీ కట్ కాదు, మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే. అంటే మీకు ఎలా చెప్పాలంటే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ అంటే ఏంటంటే మనం రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే మనకు ఆ కోర్స్ కనిపిస్తుంది. సో అలాగే ఏంటంటే సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్క్రైబ్ నవ్ అని కొట్టామనుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ నవ్ అని కొడితే ఇక్కడ వచ్చిందన్నమాట పర్సనల్ టీమ్ అని వచ్చింది. టీమ్ అంటే ఒక కంపెనీ టీం మొత్తానికి కావాలి అనుకుంటే టీం మొత్తానికి కలిపి కొనుక్కోవచ్చు, లేదంటే పర్సనల్. ఈ పర్సనల్ అని చెప్పారనుకోండి మంత్లీ $19 పర్ మంత్. సో మనం ఈ $19 కడితే దీంట్లో ఉన్న అన్ని కోర్సులు మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ $19 కడితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో చాలామంది ఏమడుగుతారంటే సర్టిఫికేట్ ఏంటంటే ఇస్తారా, సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉంటుందా అని. ఓకేనా, సో మనం నార్మల్గా ఫ్రీ ట్రయల్లో ఉన్నామనుకోండి మనకు సర్టిఫికేట్ రాదు. సో అలాగే మనకి $19 ప్లాన్లో కూడా ఇక్కడ చూసుకుంటే కనుక మంత్లీ $19 ప్లాన్లో చూసుకున్నా కానీ ఇక్కడ సర్టిఫికేట్ రాదు. ప్రీమియం ప్లాన్లోనే మాత్రమే వస్తుంది అన్నమాట. ప్రీమియం ప్లాన్లోనే వస్తుంది. సో ఇక్కడ ప్రీమియం ప్లాన్లో సో ఇక్కడ పర్సనల్ మంత్ పర్సనల్ యాన్యువల్ ప్రీమియం అని రాస్తుంది. సో దాంట్లో ప్రీమియం ప్లాన్లోకి వెళ్తేనే మనకి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉంటుంది, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యాలిడ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ సో నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఒక కొత్త వెబ్సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మనకి ఫ్రీగా 10 days వస్తుంది కాబట్టి ఆ 10 daysలో మనం ఏదైనా కొత్తది నేర్చుకుంటామని చెప్పాను. సో మీకు ఇష్టం ఉంటే కనుక మీరు ఏంటంటే మీరు దాంట్లో పేమెంట్ చేయొచ్చు, లేకపోతే 10 days ఫ్రీగా మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఈ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఏంటంటే డైరెక్ట్గా ఆ సైట్ని యాక్సెస్ చేసుకుని సో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక మీరు మన ఛానల్ ఇప్పుడు దాకా ఫాలో అవ్వకపోతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఏంటంటే మీకు ఇది నచ్చి సో మీరు కూడా ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారు అనిపిస్తే కనుక ఏంటంటే మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు అవుతారు. సో ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు మే నెలలో కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇందాక అక్కడ మీకు May 2 దాకా చూపించింది కదా. సో ఇట్ మే బీ ఎక్స్టెండెడ్. సో అది ఏంటంటే మరి ఎక్స్టెండ్ చేస్తారు లేదనేది ఏంటంటే అది వాళ్ళకే సంబంధించింది. సో ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేస్తే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో మళ్ళీ అది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు దాకా ఎక్స్టెండ్ చేశారని మీకు అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.